జాగ్రత్తలు తీసుకుంటే స్క్రబ్ టైఫస్ బారిన పడకుండా ఉండొచ్చంటున్న కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి సుంకన్న ఫేస్ టు ఫేస్. కర్నూలు జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధి విజృంభిస్తుంది. ఈ వ్యాధిన బారిన పడి ఆసుపత్రిలో చేరేటటువంటి బాధితుల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడేందుకు కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడు. చెప్పండి సార్, ఈ జిల్లాలో ఈ వ్యాధి తీవ్రత ఎలా ఉంది సార్? సీజనల్ డిసీజ్ పరిధిలోకి వస్తుంది స్క్రబ్ టైఫస్ అనేది. మనకు నవంబర్ నెల నుంచి ఇప్పుడు దాకా దాదాపు 44 కేసులు ట్రీట్ చేశాము. ఏ పేషెంట్ కూడా సీరియస్ కానీ అందరూ కూడా ట్రీట్మెంట్ పూర్తిగా ఆరోగ్యకరంగా ఉండి డిశ్చార్జ్ చేస్తున్నాము. మన జిల్లాలో ఏమైనా మరణాలు ఉన్నాయా సార్? ఇంతవరకు ఒక మరణం కూడా లేదండి. మనకు నంద్యాల నుంచి కూడా వస్తున్నాయి. మనకు వచ్చిన పేషెంట్ ఎవరు కూడా మరణం చెందలేదు. ఈ బాధితులకు మన హాస్పిటల్లో ఏమన్నా సపరేట్ వార్డు అట్లాంటివి పెట్టారు సార్? వైద్య సేవలు ఏ విధంగా అందిస్తున్నారు? మనము పేషెంట్ మనకు ముఖ్యంగా ఈ జబ్బు ఎక్కడ వస్తుందంటే పల్లెటూరులో ఈ వ్యవసాయం చేసే వాళ్ళకు, ఎందుకంటే చెట్ల నుంచి వస్తుంది. ఆ చెట్లలో ఈ కీటకం షిగ్గర్స్ అనే కీటకం ఉంటుంది. అది ఏదన్నా జూనోటిక్ డిసీజ్ అంటే ఏదన్నా జంతువుల నుంచి మనుషులకు పాకే జబ్బుని జూనోటిక్ డిసీజ్ అంటాము. సో ఆ కీటకము ఆ ఎలకల మీద కానీ పందల మీద కుట్టేసి ఆ రక్తము మన మనుషులకు కుడితే మనకు వ్యాధి వస్తుందన్నమాట. సో ఫస్ట్ ఆ కీటకం కుట్టంగానే ఒక చిన్న పుండులాగా ఏర్పడుతుంది ఆ కుట్టిన చోట. ఎష్కార్ అంటారు దాన్ని. సో మనకు వివిధ ప్రాంతాల నుంచి వస్తుంది. ఎమ్మిగనూరు, మంతాల, ఇవి నంద్యాల నుంచి కూడా వస్తున్నాయి. సో వస్తేనే మన మెడిసిన్ డిపార్ట్మెంట్కి కానీ ఎక్కువగా జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో ఎక్కువ వస్తున్నారు. చిన్నపిల్లలు చాలా తక్కువ. దాదాపు ఇప్పుడు 3 నెలల్లో చిన్నపిల్లలు దాదాపు ఒక 12 మందినే ట్రీట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు వస్తేనే డాక్టర్సు పేషెంట్ని అది కీటకం కుట్టిన చోట అది గాయం చూస్తారు. తర్వాత వాళ్ళు జ్వరంతో కానీ జబ్బుతో కానీ ఒంటి నొప్పులు అంటే వైరస్ డిసీజ్ లాగా వస్తుంది. బట్ యాక్చువల్గా ఇది వైరస్ కాదు. సో మొత్తం మీద ఏదైతే జనరల్ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నాము. ఇది అంటువ్యాధి కాదు కాబట్టి ప్రజలు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కర్నూలు.